కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు మరియు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, సీఎం రేవంత్ రెడ్డి మోదీపై వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ ఈరోజు మోదీని వ్యక్తిగతంగా అనలేదు, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాన్ని ఏంటి, ఆయన వ్యక్తిగతంగా చూడొచ్చా లేకపోతే ఏంటి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఇది బీజేపీ అయితే సీరియస్గా తీసుకుంది. ఎలా స్పందిస్తారు? ఒక బీసీఏ కాదు, గతంలో ఆయన దాదాపు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే విధంగా రేవంత్ రెడ్డి 2 సార్లు ఆయన చెప్పినటువంటి విధానాన్ని ఏ విధంగా చూస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా స్పందిస్తారు? ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కులగణన చేయడం ద్వారా ఇతర రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి అవకాశం లేదని భావించి కులగణనపై విమర్శలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏ పార్టీలు ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలి, వాళ్ళు కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క స్థానాల్లో వాళ్ళే ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎన్నడూ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకొని ఈ యొక్క కుల గణనపై దాదాపు 100 రోజుల పైబడి ఈ యొక్క సర్వే నిర్వహించి కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కులగణన చేయడం జరిగింది. ఈ కులగణన చేయడం ద్వారా బీసీలకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, రైట్. కులగణన జరిపితే వాళ్ళకి ఉనికి ఉంటుందో లేదో, లేకపోతే బీఆర్ఎస్కి బీజేపీకి ఉంటుందో కానీ మోదీ ఏం చేశారు? మోదీ ఏమీ మాట్లాడలేదు కదా ఈ బీసీ కులగణన గురించి, లేకపోతే తెలంగాణ బీసీ కులగణన నుంచి ఆయన వ్యాఖ్యలు చేయలేదు కదా. ఈ రోజు మోడీ గారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఈ కులగణన పైన వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇవ్వకుండా వ్యక్తిగతమైనటువంటి ఏమంటారు విమర్శలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే తప్ప ఏదో మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఇది ఒక రాజకీయంగా చూడాల్సినటువంటి ఒక అంశం మాత్రమే. దీన్ని కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే యూత్ కాంగ్రెస్ సమావేశం ఉందో ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పదవి బాధ్యతలు స్వీకరించే టైంలో మాట్లాడినటువంటి విషయం, మేము ఈ రోజు కట్టుబడి ఉన్నాం, బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నాం, మేము ఏదైతే రాజకీయంగా 42% ప్రజలందరికీ కూడా ఈ రోజు రాజకీయంలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ మీరు చెప్పుకోవాలా, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలా, మేము అందరినీ కలుపుకొని పోతున్నాం, బీసీలకి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా అన్ని కులాలని సమాన ప్రాతిపదికన మేము ఒక రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మీరు చెప్పుకోవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారు? ఆయన బీసీఏ కాదు, లేకపోతే పక్కన కేసీఆర్ ఆయన బీసీలకు వెన్నుపోటు పొడుస్తారు. ఈ విమర్శలు ఎందుకు? మీరు చూసుకున్నా కానీ సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి కదా, అది బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే చెప్తున్నామండి. ఈ రోజు కేసీఆర్ గారు చిత్తశుద్ధి లేకుండా ఒకే రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని పెంచుకునే విధంగా కుటుంబం కోసం పనిచేసిన తప్ప రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండే. రైట్. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక మాట రైట్. సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి శ్యామ్ ప్రసాద్ గారు. రైట్. ఒకటి సోదరుడికి క్లారిటీ లేనట్టుంది దాని మీద. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఈయన విమర్శించిన దాంట్లో కేసీఆర్ వచ్చిన సర్వే విమర్శించింది కదా, మరి ఇప్పుడు సరే నేను దాని ఆ డేటా మొన్నటి వరకు లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మీకు చెప్తానండి, మొన్న ఏవైతే రేషన్ కార్డ్ అప్లికేషన్స్ మేము ఫైనలైజ్ చేశామని చెప్తున్నారు కదా సార్, మొన్న డేటా మొన్న వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు జిహెచ్ఎంసీ కానీ లోకల్ బాడీస్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ రేషన్ కార్డ్. ఈ డేటా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఏం చేసేది తెలుసా, మన కేసీఆర్ గారు చేసినటువంటి ఎస్కే సర్వేలో ఉన్నటువంటి డేటాని అదే డేటాని తీసుకొని వీళ్ళు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చేసి అంటే వీళ్ళు ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు ఉన్నాయి చూసారా, ఆ డేటాని వీళ్ళు పెట్టలే. కేసీఆర్ గారు చేసినటువంటి ఎస్కే సర్వేస్ డేటా మీద వీళ్ళు సర్వే చేసి ఇప్పుడు అప్లికేషన్ చేస్తామంటారు. అంటే దాని మీద నమ్మకం లేదు, డెసిషన్స్ మాత్రం దాని మీద తీసుకుంటాం. ఇదే రైట్. రైట్. శ్రవణ్ గారు ఒక్క నిమిషం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే ద్వారా తీసుకున్నటువంటి రిపోర్ట్